ప్రైజ్ ద లార్డ్. ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనములో ధ్యానించుకున్నట్లయితే, దేవుని ఆత్మ నిన్ను నన్ను సృజించి ఉన్నది, సర్వశక్తుని శ్వాసము నాకు జీవమిచ్చి ఉన్నది. ఆమెన్. ఆల్ మైటీ గాడ్ బ్రీత్ గివ్స్ మీ లైఫ్. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దినదినము కూడా మనకు దేవుడు ఆక్సిజన్ను, జీవమును ఉచితముగా ఇచ్చి ఉన్నాడు. ఆరోగ్యము చెడిపోయిన వారిని ఆక్సిజన్ పెట్టాలంటే ఒక రోజుకి అయ్యే ఖర్చు $9,259.25 ఈ ఒక్క రోజుకు మాత్రమే అవుతాయి. దేవుడు మనకు ఆరోగ్యమునిచ్చి ఉచితముగా ఆక్సిజన్ ఇచ్చి ఉన్నాడు. అదే నెలకు అయితే $2,77,777.77 నెలకు మనకు ఆక్సిజన్ను దేవుడు ఉచితముగా ఇచ్చి ఉన్నాడు. సంవత్సరమునకైతే $33,33,333.24 ఆక్సిజన్ను, జీవమును దేవుడు మనకు ఉచితముగా ఇచ్చి ఉన్నాడు. అదే 3 సంవత్సరములకు $1,00,00,000 ఆక్సిజన్ను దేవుడు మనకు ఉచితముగా ఇచ్చున్నాడు. అదే మన జీవిత కాలమంతయు, నా జీవిత కాలము 80 సంవత్సరములు అనుకుంటే, దేవుడు మనకు ఎంతగానో మేలు చేసి ఉన్నాడు. ఉచితముగా ఆక్సిజన్ను, జీవమునిచ్చి ఉన్నాడు. 80 సంవత్సరములకు $26,66,659.02. ఇది మన జీవిత కాలము 80 సంవత్సరములైన 26 కోట్ల కంటే అధికముగా మనకు ఆక్సిజన్ను ఉచితముగా ఇచ్చున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన చేసిన త్యాగమును నీవు మర్చిపోవద్దు. ఆక్సిజన్ను, జీవమును ఉచితముగా ఇచ్చుటయే కాక మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు పాప విమోచన క్రయధనముగా తన స్వరక్తమిచ్చి, సొంత రక్తమునిచ్చి మనలను కొని ఉన్నాడు. ఈయన గొప్ప దేవుడు. కనుక దేవుని యొక్క త్యాగమును నీవు నేను తెలుసుకోవాలి. ఆల్ మైటీ గాడ్ బ్రీత్ గివ్స్ మీ లైఫ్. సర్వశక్తుని శ్వాసము నాకు జీవమిచ్చి ఉన్నదని మనము చెప్పగలిగేటట్లుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రేమ, మన కొరకు ప్రాణమిచ్చిన ప్రేమ, నా కోసరము, పాపినైనటువంటి నా కోసరము, పాపములో ఉన్నటువంటి నా కోసరము, నీ కోసరము, వ్యభిచారములో, విగ్రహారాధనలో, లోకములో పడిపోయినటువంటి నీ కోసరము, నా కోసరము తన ప్రాణమిచ్చి మనలను బ్రతికించి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయి ఉన్నాడు? ఆయన చనిపోవటం వలన మనకు పాప విమోచన ఎలా కలిగి ఉన్నది అంటే, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరముల క్రితము చనిపోకపోతే మనకు పాప విమోచన లేదు, మన పాపములకు క్షమాపణ లేదు, పాపినైనటువంటి నాకు క్షమాపణ లేదు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు మాత్రమే ప్రాణమిచ్చిన దేవుడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, నా ప్రేమ లాంటిది కాదు. తన ప్రాణమును సహితము మన కోసరము ఇచ్చి మనలను ప్రేమించిన దేవుడు. కాబట్టి మనకు జీవమిచ్చిన దేవుడు, తన పోలికగా, తన స్వరూపముగా చేసుకొనిన దేవుడు. ఆయనలో ఏ స్వార్థము కూడా లేదు. ఆయనలో ఏ విధమైనటువంటి పరిశుద్ధాత్మ ఉన్నదో అట్టి పరిశుద్ధాత్మను మనలో పెట్టిన దేవుడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. మన కొరకు జీవమునిచ్చి ఉన్నాడు. మన జీవిత కాలమంతయు కూడా ఆక్సిజన్ ఇచ్చి ఉన్నాడు. మన యొక్క ప్రాణ విలువ నీకు తెలియక
నీవు లోకములో పడి నశించే వారిగా ఉన్నావేమో, ఇప్పుడే దేవుని వైపు తిరగాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నేను నీకు వెలకట్టలేనంత ఆక్సిజన్ను, జీవమును ఇచ్చి ఉన్నాను. నీకు ఆరోగ్యమును కలుగచేసి ఉన్నాను. నీవు నశించిపోవుట, నరకాగ్నిలో పడుట నాకు ఇష్టం లేదు కనుక నేను ప్రాణం త్యాగము చేసి ఉన్నాను. నా ప్రేమ నీ కొరకు ప్రాణం ఇచ్చి ఉన్నది. కాబట్టి నీకు కలిగిన అపవిత్రత అంతయు నేను తీసివేసేదనని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. మన అపవిత్రత, మన పాపము, మన వ్యభిచారము, విగ్రహారాధన, ధనాపేక్ష, శరీర సంబంధమైన ప్రతి మస్టును తొలగించి మనలను శుద్ధీకరించు దేవునిగా ఉన్నాడు. మన అపవిత్రత అంతయు పోగొట్టి పవిత్రపరచి తన యొక్క కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుటకై మన కోసరము ప్రాణమిచ్చిన ప్రేమ, మన అపవిత్రతను తొలగించిన ప్రేమ, మన కొరకు తన జీవమునిచ్చి చివరకు తన ప్రాణమును మన కోసరము పెట్టి మనలను బ్రతికించిన దేవుడు. నీవు నేను బ్రతికి ఉన్నానంటే నీ యొక్క ధన్యత నా యొక్క ధన్యత కాదు కానీ, నీ యొక్క బలము నా యొక్క బలము కాదు కానీ, దేవుడు యేసు క్రీస్తు వారు మనలను బ్రతికించి ఉన్నాడు, కృపలతో నింపి ఉన్నాడు కనుక కేవలము దేవుని వలననే మనము బ్రతుకుచున్నాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు వారు నా కోసరమే చనిపోయి ఉన్నారు. ఆయన చనిపోకపోతే నీవు నేను బ్రతికి ఉండము కనుక మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసి మిమ్ములను శుద్ధీకరిస్తానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. ఆమెన్.